6:30 అవుతుంది. ఒక అరగంట సేపు ప్రభు వాక్యాన్ని విందాం. మరి నేను టకటకనే చెప్తా, మీరు మరి శ్రద్ధగా మరి వినవలసిందిగా మనవి. దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏంటంటే, మనం ఈ వాక్యం వినకపోతే మనం అంత పొద్దున లేచి అంత కష్టపడి తయారై దేవుని దగ్గరికి అచ్చుడు కూడా వ్యర్థమే. మనం ఎందుకు వచ్చినాం? దేవుని బిడ్డలారా, మన ప్రభు మరి మృతులలో నుండి లేచిండు, మరణాన్ని గెలిచిండు, విజయాన్ని పొందిండు అని ఆ యొక్క విజయాన్ని మనం భజన చేయడానికి వచ్చాం. కాబట్టి ఆ విజయాన్ని తెలుసుకుందాం. ప్రభు పరిస్థితి ఎట్లుండే, ప్రభు ఎట్లా సమాధి చేయబడు, ఎట్లా మరణాన్ని గెలిచిండు అనే విషయాన్ని మనం తెలుసుకొని ఈ వాక్యము చేత మనం తృప్తిపరచబడి మన గృహములకు వెళదాం. అది మనకు ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, మీరు చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము చూడండి. ఒక మాట, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 34 వరకు చదువుకుందాం. యోహాను సువార్త, దేవుని బిడ్డలారా, మరి 19వ అధ్యాయము మరి 31 నుండి 35 వరకు చదువుకుందాం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మొన్న నేను సిలువలో 7 మాటలు చెప్పినప్పుడు ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెనని ఉన్నది కదా. 7వ మాట చెప్పి ఏం చేసిండు? ఆయన ప్రాణం విడిచిన తర్వాత సంగతి. అయితే ఇక తెల్లవారితే మళ్ళా మహాదినం, విశ్రాంతి దినం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసిండ్రంటే, ఆ శిలువ మీద నుండి ఆ దేహములు మాకు అనుగ్రహించుమని ఏం చేసిండట? వాళ్ళు పిలాతును అడిగిండట. చూడండి 32. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. దేవుని బిడ్డలారా, అప్పుడే ఏమైందట? ఆ ఇద్దరు దొంగలు ఉన్నారని చెప్పినా కదా. ఆ దొంగల్లో 2 చనిపోలే, కానీ నేను అప్పటికే చనిపోయిండు. వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టబడ్డాయి. కానీ ఈయన మాత్రం అంతకుముందే చనిపోవడం వలన ఏం జరిగింది? ఈయనకు మరి కాళ్ళు చేతులు విరగొట్టబడలేదు, కానీ ఈటతో ప్రక్కలో పొడిచింది. వెంటనే రక్తమును నీళ్లును కారినాయి. దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత చూడండి 38వ వచనం చూడండి. 38వ వచనం. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అర్మతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చెను గనక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు యేసు ప్రభువారు శిలువ మీద మరణించబడిన తర్వాత ఏం చేయబడ్డాడు? దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు మరణించబడిన తర్వాత అరిమతయ యోసేపు అనేటైన పిలాతు దగ్గరికి వచ్చి, మరి యేసు దేహాన్ని మాకు ఇవ్వండి, మేము సమాధి చేసుకుంటామని ఆయన అడగడం జరిగింది.
జరిగినప్పుడు ఆయన సెలవిచ్చిండు. ఆయన వెంటనే తీసుకొని పోయిండు. చూడండి 39వ వచనం చూడండి. దేవుని బిడ్డలారా, మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 షేర్ల ఎత్తు తెచ్చును. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇక వాళ్ళు ఏం చేసిండ్రు? నికోదేము అనేటైన కూడా ఏం తెచ్చిండు? మరి సుగంధ ద్రవ్యములు దాదాపుగా 150 షేర్ల ఎత్తు తెచ్చి ఆయన దేహానికి పూసి, మరి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున వాళ్ళు ఏం చేసిండ్రట? ఆ యొక్క క్రొత్త సమాధిలో ఏం చేసిండ్రు? యేసు ప్రభు వారిని ఆ శిలువ మీద నుంచి తీసి, దేవుని బిడ్డలారా, సుగంధ ద్రవ్యాలు పూసి దానికి కట్లు కట్టి ఏం చేసిండ్రు? నారబట్టలు చుట్టి ఏం చేసిండ్రు? ఆ సమాధిలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ పెట్టబడని ఆ కొత్త సమాధిలో యేసును పెట్టడం జరిగింది, సమాధి చేయడం జరిగింది. ఇక్కడికి సమాధి చేయబడి, అయితే ఇది ఇక్కడ సమాధి కార్యక్రమాలు అయినాయి కదా, అయినాయి. ఇంకొక మాట చూడండి మీరు, మత్తయి సువార్త, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త ఇంకొక వర్గం ఏం చేస్తున్నదో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చూసుకుందాం. 27:62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులు పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేసిండట? ఈయన సమాధి చేసిన తర్వాత ప్రధాన యాజకులందరూ వచ్చి పిలాతు దగ్గరికి వచ్చి ఏం చేసిండ్రు? ఏమంటారు ప్రభును? ఆ వంచకుడు, ఆ మోసగాడు, మరి బతికున్నప్పుడు నేను 3 దినముల తర్వాత లేచేదని అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. 64 కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతులలోని లేచేదనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపడి వంచన చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పెను. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఈ ప్రధాన యాజకులు పోయి చెప్పగానే పిలాతు ఏం చేసిండు? దేవుని బిడ్డలారా, వాళ్ళకి అధికారం ఇచ్చిండు. సరే, కావలి వాళ్ళు ఉన్నారు కదా, మీకు శాతనైనంత మందం ఆ సమాధి చుట్టూ భద్రం చేసుకోమని ఆయన సెలవిచ్చిండు. చూడండి, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసి, యేసు ప్రభు వారు సమాధి చేయబడరు. సమాధి చేయబడిన తర్వాత ఈ ప్రధాన యాజకులందరూ ఏం చేసిండ్రు? ఆయనను ఆ సమాధికి కావలి పెట్టి, ఆ సమాధికి అడ్డం పెట్టినటువంటి బండకు సీల్ చేసి పారేసి, ఎందుకంటే ఈయన 3వ దినమున లేచెదనని ప్రకటించిండు కదా. ఆయన సజీవుడై ఉన్నప్పుడు నేను చనిపోయిన తర్వాత నేను 3వ దినమున లేచెదనని ఏం చేసిండట? ఆయన ప్రకటించిండు. ఆ 3.5 సంవత్సరాలు ప్రకటించిండు. కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకొని పుసుక్కన ఈయనను ఎత్తుకొని పోయి శిష్యులు యేసు లేచిండని ప్రచారం చేస్తారో ఏమో. కాబట్టి ఈ 3 రోజుల మట్టుకు బందోబస్తు చేసి పారేద్దామని
పిలాతు దగ్గర పోతే పిలాతు సెలవిచ్చు, మీకు కావలసినంత పోలీసు వాళ్ళని తీసుకొని పోయి మీరు బందోబస్తు ఏర్పాటు చేసుకోపోండి అని చెప్పి పోయే వరకు దేవుని బిళ్ళారా వాళ్ళందరిని తీసుకొని ఆ రాయికి ముద్ర వేసి సీలు వేసి బందోబస్తు చేసి అక్కడ ఉన్నారు. చూడండి, ఇప్పుడు మరలా చూడండి, అదే మత్తయి సువార్త, దేవుని బిడ్డలారా మత్తయి సువార్త మరి 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము మరి 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, విశ్రాంతి దినం ఏమైపోయింది? అప్పుడు విశ్రాంతి దినం శనివారం. ఆ విశ్రాంతి దినం మహాదినం. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా, ఎప్పుడట? ఇప్పుడు మనం ఆరాధన స్టార్ట్ చేసే సమయం అనుకోండి, తెల్లవారుచుండగా మద్గలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఎవరు వచ్చిండట? మగ పురుగులు వచ్చిండ్రా, ఆడి పురుగులు వచ్చిండ్రా? చెప్పులు తెల్లారంగా భయపడతారు కదా. కుదరు మగ పుట్టుక పుట్టి ఆడోళ్ళ కంటే ఈనంగా భయపడే వాళ్ళు ఉంటారు. చూడండి, మద్గలేని మరియయు వేరొక మరియయు ఏం చేసినట్టు ప్రభు సమాధి దగ్గరికి, ఇంకా కొందరైతే చనిపోయిన వాళ్ళు ఎదురైనా దేవుని బిళ్ళాడికి వేయినా ఎన్ని సెంటిమెంట్లు పెడతారంటే అసలు వీళ్ళు ఇంకా లోకములు ఉన్న భ్రష్టులుగానే బతుకుతురు అన్నంత భయంకరమైన ఆచారాలలో ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేసిండ్రు? తెల్లవారక ముందే లేచి ఇద్దరు ఏం చేసిండ్రు? సమాధిని చూడడానికి వచ్చిండ్రు. చూడండి 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొరిలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ప్రభు దూత పరలోకం నుండి ఏం చేయబడ్డాడు? దిగి వచ్చి రాయిని, ఇది ఎన్ని సీళ్ళు ఎత్తేమున్నది, ఆడ ఎంత బందోబస్తు పెట్టుకుంటే ఏమున్నది, 100 కాదు 1000 లక్ష మందిని పెట్టుకున్నా అక్కడ ఏం కలిగిందట? మహాభూకంపం కలిగింది. ప్రధాన యాజకులు బందోబస్తు పెట్టుకున్నారు. అరే వాళ్ళకి అక్కడ ఇంకా అర్థమైతే లేదు, ఆయన ఎవరు? విశ్వానికి రాజు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయనను బంధించి ఆయనదేదో నడవకుండా చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసి, కానీ అయిందా ఆ పని? ఆ రాయి సీల్ చేస్తే ఆగిందా? ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపం కలిగింది. చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వానికి సచ్చిన వారి వలె ఉండి, చచ్చిపోలే గాని ఎట్టున్నారట వాళ్ళు. భూకంపం వచ్చిందని ఇప్పుడు మన పక్క పొంటి మొత్తం భూమి నిరవిడిచి మొత్తం గూలి మొత్తం డైరెక్ట్ కొంత ప్రాంతం అంతా మింగేసింది అనుకోండి, ఇక్కడ ఉన్న మనకి ఏమవుతుంది? సంతోషంగా ఉంటామా? మనకు భయం కదా. ఓదికు భూకంపం, ఓదికు దూత వచ్చింది, ఓదికు రాయి తొలగించబడ్డది. కావలి వాళ్ళ అబ్బర బిడ్డు ఇదంతటిలో ఉన్నది. నేను నిజంగా దేవుడే, లేకపోతే జ్ఞాన్ని ఎందుకు జరుగుతాయి అని మన పానాలు మనం కాపాడుకుందామని వాళ్ళు ఏం చేసిండట? సచ్చిన వారి వలె మెల్ల కింద పండుకొని ఉన్నారు. చూడండి అక్కడ ఏమంటున్నావు? సచ్చిన వారి వలె ఉండిరి. చూడండి, దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దేవుని బిడ్డలారా, దూత ఎవరితో మాట్లాడుతున్నాడు? మద్గలేని మరియయు వేరొక మరియతో ఏం చేస్తున్నాడు?
మాట్లాడుచున్నాడు. మీరు భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసును చూడడానికి వచ్చిండ్రు కదా. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే ఏం చేసిండు? లేచిండు. మరణాన్ని గెలిచిండు, మరణాన్ని ఓడించిండు. జీవిత కాలమంతా మరణ భయము చేత బ్రతుకుచున్న మానవ జాతిలో ఒక దేవుని బిడలారా నిరీక్షణ కలిగించింది. మరణము యొక్క బలము గలవాడైన సాతానును మరణము ద్వారా ఓడించిండు, మరణము ద్వారా నాశనం చేసిండు. కనుక దేవుని బిడ్డలుగా గమనించండి, అర్థం చేసుకోండి. మరి దూత అంటుండు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూడండి, రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి మృతులలోండి లేచిండు ప్రభు అని ఆయన శిష్యులకు తెలియజేయడానికి చెప్పిండు. చూడండి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితున్నా నేను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా. దేవుని బిడలారా, పునరుద్ధానం పొందిన తర్వాత, యేసు మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరికి కనబడ్డాడు? దేవుని బిడలారా, ఫస్ట్ ఎవరు ఎతికిండ్రు ఆయనను? స్త్రీలు ఎతికిండ్రు. దేవుని బిడలారా, ఆ ఎతికిన వాళ్ళకే ఏం చేయబడ్డాడు? ప్రభు కనబడ్డాడు కదా. ఆయన స్త్రీలని కానీ పురుషులని కానీ పిల్లలని కానీ పక్షపాతం చూపే దేవుడు కాదు. వాళ్ళు ఎతికిండ్రు, వాళ్ళు ఎంత ఆసక్తితో నచ్చిండ్రో వాళ్ళ ఆసక్తిని చూసి చూడండి, వాళ్ళ కనబడి ఏమని అంటుండు? మీకు శుభమని. వాళ్ళని ఎదుర్కొని మీకు శుభమని చెప్పింది. కాబట్టి అడుగుడి మీకు వేయబడును, వెదుకుడి మీకు దొరుకునండి. మనం వెతుకుతే దేవుడు మనకేం చేస్తాడు? శుభము కలగజేస్తాడా? లేదు. ఇక మన జీవితంలో ప్రార్థనే లేదనుకో, శుభాలు కలుగుతాయా? దేవుని బిడ్డలారా, మన జీవితంలో కనీసం ప్రార్థన కొద్దిసేపన్నా ఉండకపోతే మన కుటుంబంలో కానీ మనకు కానీ శుభాలు. ఆయన ఇప్పుడు వాళ్ళని ఎదుర్కొనేది యేసే కదా. శుభం చెప్పింది ఎవరు? యేసు కాదా? దేవుడు కాదా? మీకు శుభమని చెప్పి. కాబట్టి దేవుని బిడలారా, ప్రభువుకు మనం ప్రార్థన చేయి వారి, ప్రార్థన చేసేటోళ్ళకు శుభాలు కలుగుతాయి, మేలు కలుగుతాయి, వెదికే వారికి, దేవుణ్ణి వెదికే వారికి అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యేసు 10వ వచనం, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనను. మీరు భయపడకుడి, నా సహోదరులు మరి నన్ను చూతురు, గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వాళ్ళకు చెప్పమని చెప్పిండు. మీరు మరి యోహాను సువార్త చూడండి, ఒకటి యోహాను సువార్త, దేవుని బిడలారా, 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము మరి 1 నుండి కొన్ని మాటలు చూసుకుందాం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మతకలేని మరియు పెందలగడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. దేవుని బిడ్డలారా, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మతకలేని మరి ఏం చేసింది? సమాధి వద్దకు వచ్చి రాయి తీయబడి ఉండగానే మరి దేవుని బిడ్డలారా, ఆమెకు ఒక అనుమానం వచ్చింది, నా ప్రభువుని ఎవరో
ఎత్తుకొని పోయిండ్రనే అనుమానం వచ్చింది. టక్కన పోయి పేతురుకు ఇంకొక ఆయన చెప్పాగానే వాళ్ళిద్దరూ పరిగెత్తుకొని వచ్చిండ్రట. పరిగెత్తుకొని సమాధిలోనికి వచ్చిండ్రు. 6వ వచనం చూడండి. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరొక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనం వారింకను గ్రహింపరైరి. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. మృతులలో నుండి లేచెదము అనే అటువంటి ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తలేరు, ఇంకా గ్రహించుతలేరు, అర్థం చేసుకుంటలేరు. కానీ వీళ్ళకు గుర్తులేదు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరికి గుర్తున్నది? ప్రధాన యాజకులకు గుర్తున్నది. ఏమని గుర్తున్నది? అయ్యా, వంచకుడు బ్రతికున్నప్పుడు నేను 3 దినములకు లేచెదనని చెప్పిండు. అది మాకు జ్ఞాపకం ఉన్నది. కానీ ఈ పేతురుకు, ఇంకొక శిష్యునికి, ఈ మరియమ్మకి, వీళ్ళకు మాత్రం ఈ వాక్యం గుర్తు లేదు. ఒకట్ల ఈనాడు కూడా చాలా మందికి దేవుని బిడ్డలారా, మన శత్రువులకేమో గుర్తుంటుంది. కానీ ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని వచ్చి ఆరాధన చేస్తున్న మనకే కొంత వాక్యం గుర్తుండక ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మీరు చూసినట్లయితే 11వ వచనం, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చొని ఉండుట కనబడెను. ఈ మరియమ్మ లోపలికి పోయి చూసే వరకు 2 దేవదూతలు మరి తెల్లని వస్త్రాలు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు కూర్చొని ఉన్నట్టు కనబడ్డరు. 13 చూడండి. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువునెవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని. ఆమె ఏమనుకుంటుంది? ఉల్టా అర్థం చేసుకుంటుంది, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిండ్రు. కానీ ఆయన మృతులలో నుండి లేస్తాడనే వాక్యం ఇంకా ఇంకేమైతే లేదు, అర్థం అవుతుంది. ఆ వాక్యం అర్థమైతే లేదు. కానీ ఆ టెన్షన్కు వాళ్ళు అనుకుంటుండ్రు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిండ్రు అని మరి బాధపడుచున్నారు. చూడండి, ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియజెప్పమని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు యేసు నిలిచి ఉండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఈ మాట చెప్పిన తర్వాత వెనుకకు తిరిగే వరకు ఎవరు కనబడుతుండ్రు? యేసు కనబడుతున్నాడు. కానీ యేసును ఆమె ఏం చేయలేదట, గుర్తు పట్టలేదు. చూడండి, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆయన తోటమాల అనుకుంటున్నది. ఈనాడు కూడా చాలా మంది దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అర్థం చేసుకోవడం లేదు, దేవుణ్ణి గుర్తుపట్టడం లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు, వాక్యాన్ని గుర్తుపట్టడం లేదు. చూడండి, మరి ఆ తర్వాత ఏమైందో చూడండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటలకు బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకా నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు పోవుచున్నానని వారితో చెప్పుమనెను. మతగలేని మరియు వచ్చి నేను ప్రభువును చూచి తినని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజెప్పాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఆ తర్వాత
ప్రభు అన్నాడు ఆ మరియమ్మతోని, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, నా సహోదరుల యొద్దకు పోయి నువ్వు మరి ఏం చేయమన్నాడు, నా తండ్రియు నీ తండ్రి అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాడని వారితో చెప్పమన్నాడు అని దేవుని పిల్లలు చెప్పిండు. ఆమె పోయి కూడా శిష్యులకు చెప్పడం జరిగింది. ప్రభువు లేవడం జరిగింది, మరణాన్ని గెలవడం జరిగింది. 24వ వచనం కూడా చూడండి మీరు. 24వ వచనం చూడండి. యేసు వచ్చినప్పుడు ఆ 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారిలో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేల మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాడు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, వీళ్ళకు దేవుడు ఏం చేసిండు? 19-20వ వచనంలో ఏం చేసిండు? 19వ వచనంలో శిష్యులకు కనబడ్డాడు. అక్కడ కనబడ్డప్పుడు అందులో దిదుమ అనబడిన తోమ లేడు. లేకపోయే వరకు అరే మేము ప్రభువుని చూసినాం, ప్రభు లేచిండు, సమాధిలో నుంచి లేచిండ్రా మేము చూసినామంటే ఈయన నమ్మడం లేదు. నేను ఆయన గుర్తులో చేయి పెడితేనే, ఆయన మరి ప్రక్కలో చేయి పెడితేనే నమ్ముతా, అవి చూస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అని ఆయన పట్టుబట్టడం జరిగింది. మళ్ళా 8 దినముల తర్వాత చూడండి 26, 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను. దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత తోమ వారిని చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమనెను. చూడండి ఇంకా అంటుండు ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మని వారు ధన్యులని వారితో చెప్పాను. తోమా చూసేదాకా నమ్మలే దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటుండు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఇప్పుడు దేవుని బిడ్డలారా మనకు ప్రభు కనబడుతుండా? కనబడతలేడు. కానీ మనం ఏం చేయుచున్నాం? నమ్ముచున్నాం. ఆయనే సర్వాధికారి అయిన దేవుడని, సర్వశక్తి గల దేవుడని, మరణాన్ని గెలిచిండని, మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసిండని, మన పాపాల కొరకు మరణం పొందిండని. దేవుని బిడ్డలారా, ఈ అంత మనము చూసి నమ్ముతున్నామా, చూడక నమ్ముతున్నామా? చూడకనే నమ్ముచున్నాం. కాబట్టి ఈ చూచి నమ్మిన వాళ్ళందరికంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులని దేవుని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి 12 మందికి కనబడ్డాడు. 12 మందికే కాదు, మీరు 1 కొరింథీ పత్రిక మీరు చూడండి. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు మనం చదవబడినటువంటి లేఖన భాగంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి, 6వ వచనం. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఆ 12 మంది కనబడిన తర్వాత ఎంతమంది కనబడ్డాడు? 500 మందికి కనబడ్డాడు కదా, 500 మందికి కనబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైంది. మరణం ఓడిపోయింది. మరణము మంచి చక్రవర్తులను ఏం చేసింది? బంధించింది, లోపరుచుకున్నది, గెలిచింది. కానీ యేసును ఏం చేయలేదు? గెలవలే. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అపోస్తుల కార్యాలు మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మీరు చూసినట్లయితే 2:24 చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. 'మరణము ఆయనను బంధించి ఉంచుట
కనుక మరణం దేవుని బిడ్డలారా, మరణం పుట్టింది ఎవరి వలన? దానికి మూలమెవరు? ఆయనే కదా. మరణానికి ఉన్నటువంటి బలమే ఆయనే కదా. అది పోయి ఆయనను బంధిస్తుందా? అందుకే మరణం ఓడిపోయింది. మరణము మీద ప్రభు గెలిచిండు, మరణాన్ని గెలిచిండు. అంతేకాదు, ఈ మరణం ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి చూడండి. హెబ్రీ పత్రిక చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. మరణం అనేది ఒక వ్యక్తి. ఇది మొత్తం అందరిని చంపుకుంటూ పోతుంది ప్రపంచంలో 6000 మానవ జాతి చరిత్రలో. కానీ ఇట్టనే సేమ్ ఇంకొక వ్యక్తి ఉంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా చూడండి 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. ఇప్పుడు అపవాదికి ఎంత బలం ఉన్నదాడు చెప్పుండ్రి. ఇప్పుడు మరణం వేరు, మళ్ళా అపవాది వేరు. కనుక మరణము యొక్క బలము గలవాడైన అపవాది. అందుకే కొందరు మంత్రశక్తులతో చంపబడతలేరా? రోగాలు వస్తున్నాయి, చనిపోవడం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరుగుతుంది. ఎందుకు? ఈ అపవాది అనేటోడు, ఈ సాతానుడు అనేటోడు దేవుని బిడ్డలారా ఎలాంటి బలం కలిగిన వాడు? మరణ బలం కలిగిన వాడు. యోబు పిల్లలను చంపింది ఆడే చంపేసిండు. కాబట్టి వాణ్ణి, ఆ మరణాన్ని, ఆ మరణము యొక్క బలము గలవాడైన సాతాను చూడండి అక్కడ ఏమని ఉన్నది. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. మీరు అర్థం చేసుకోండి, యేసయ్య మరణం పొందింది ఎందుకు? సాతగాక కాదు, దిక్కులేక కాదు, కాదు. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ మాట్లాడుతున్నది, మరణము ద్వారానే, మరణము గాని, మరణము యొక్క బలము గలవాడైన సాతాను గాని నాశనమైతాడు. యేసు మరణములోనే వాళ్ళకు నాశనం. అందుకే యేసు ఒకసారి పేతురు మీదికి సాతానుడు చేంజ్ చేసిండు, ఈ మరణం నీకు దూరం అవునుగాక అని పలికింది. ఎందుకు? మత్తయి సువార్తలు ఉంటుంది అది. ఎందుకు అంటే ఆయన మరణములోనే ఏమున్నది? సాతానుకు నాశనం ఉన్నది. అందుకే ఆయన పుట్టినప్పుడు చంపటానికి గుర్తున్నదా మీకు? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు రాజు 2 సంవత్సరాల ఏజ్ ఉన్నోళ్ళందరినీ ఎందుకు చంపిపించిండు? అందులో ఈయనున్నాడేమో, ఈయన కూడా చంపబడాలి. దేవుని పిల్లలు ఎన్నో అభ్యంతరాలు, యేసు పుట్టినప్పుడు ఎన్నో అభ్యంతరాలను కలగజేసి చాలా మందిని చంపించిండు. ఎందుకు అంటే ఆయన పుట్టి పెరిగి శిలువ మీద మరణించితే ఆ మరణములోనే సాతానికి ఏమున్నది? నాశనం ఉన్నది. చూడండి అక్కడ ఏమంటుండు, మరణము ద్వారా నశింపజేయుటకు. ఏమిటి ద్వారా నశింపజేయుటకు? మరణం ద్వారానే. అందుకే మనకు గుడ్ ఫ్రైడే ఎందుకయింది? గుడ్ అంటే ఏంటిది? మంచిదా కాదా? గుడ్ ఫ్రైడే అని ఎందుకు పేరు వచ్చిందంటే అది మరణము యొక్క బలము గలవాడైన సాతానుడు నాశనమైన దినం. అది అడు నాశనం అయిపోయాడు, తొక్కబడ్డాడు, చితికి వేయబడ్డాడు. వాని బలం మొత్తం తుక్కు కైమ పెట్టి పరేసిండు దేవుడు. ఇప్పుడు తలపానం తోక కత్తే ఏముంటుంది? తోక చేసేది ఏమన్నా ఉంటుందా? కొట్టుకునుడు తప్ప చేసేది ఏది కూడా లేదు. కాబట్టి అట్లా ఆ
శుక్రవారం నాడే ఏమైపోయిన శిలువలో మరణించిన నాడే సాతానుడు నాశనమై పోయింది. మరణం కూడా ఏం చేసింది? ఆయనను బంధించుదామని ప్రయత్నం చేసింది. తన్నుతో ఎంత దూరంలో పడ్డదు. కాబట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు కూరలను తెంచేసిండు, మరణపు ముళ్ళును విరిచిపారేసిండు. ఇక తన భక్తులకు మరణ భయమే లేకుండా చేసి పారేసిండు. ఈనాడు మనకు మరణ భయం లేదు, నరక భయం లేదు. మనంత నిరీక్షణ పరులు ప్రపంచంలో ఎవ్వడు కూడా లేడు. ఏ మతపోడు లేడు. ఏ మతానికి చెందిన వాళ్ళు మనంత నిరీక్షణ కలిగి లేరు. మనకున్న నిరీక్షణ ఇప్పుడు చచ్చిన దేవుని దగ్గరికి. కానీ అవతల మతపోళ్ళకు ఉన్నది ఆ నిరీక్షణ. మన కొరకు యేసు ప్రాణం పెట్టిండు, రక్తాన్ని చిందించిండు, మన కొరకు నిత్య జీవాన్ని సిద్ధం చేసిండు. ఇది మన నిరీక్షణ. కాబట్టి మనకున్న నిరీక్షణ ఏ జనానికి లేదు, ఏ మతానికి లేదు. అద్భుతమైన నిరీక్షణ, అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా మరి వాగ్దానాలను ప్రభు మనకు అనుగ్రహించుడు. కాబట్టి ఈ దినం మరణం ఓడిపోయిన దినం. మరణం యొక్క బలము గలవాడైన సాతాను ఓడిపోయిన దినం. దేవుని బిడ్డలారా నేను మొన్న చెప్పిన కదా, మీరు ఎస్తేరు గ్రంథం చూడండి ఒక్కసారి. ఒక్క మాట చదివితే చూడండి. ఎస్తేరు గ్రంథము మీరు 9వ అధ్యాయం కావచ్చు, చూడండి. నేను మొన్న చదివి చెప్పిన ఎస్తేరు గ్రంథము దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. 9:19 చూడండి. 419 పేజీ నంబరు. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని. ఏమి దినమాట అది? ఉత్త శుభదినం కాదు. మేకలు, గొర్రెలు, చికెన్, మటన్ తెచ్చుకొని మంచిగా హ్యాపీగా తిని సంతోషంగా ఉండేటువంటి శుభదినం, విందు చేయదగిన శుభదినం. చూడండి, విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరికొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చింది. అహశ్వరోషు కాలములో దేవుని బిడ్డలారా యూదులకు మరణ శాసనం వచ్చింది. ఒక్కడు కూడా లేకుండా నాశనం కావాలి. కానీ దేవుడు ఎస్తేరు ద్వారా ఏం చేసిండు? యూద జాతిని కాపాడిండు, రక్షించిన తర్వాత యూదులందరూ ఏం చేసుకున్నారట? ఇది విందు చేయదగిన శుభదినం అని. ఒక్క మరణం తప్పించినందుకే. కానీ ఇంతకు ముందు ఎబ్రీ పత్రిక ఏం చెప్పింది? జీవిత కాలం. మీరు ఒకసారి అదొక్కసారి చూద్దాం. చూడండి, ఒకటే మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం అదే మాట చూడండి, చదువుకుందాం. దేవుని బిడ్డలారా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14. జీవితకాలం మంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఎప్పటి నుంచి దాస్యమునకు లోబడిన వాళ్ళట? ఒక్క చిన్నప్పుడు అహశ్వరోషు కాలంలో, ఎస్తేరు కాలంలో ఒక మరణమును తప్పించినందుకే వాళ్ళు విందు చేయదగిన శుభదినం అనుకొని బహుమానాలు పంచుకున్నారే. కానీ ఈనాడు జరిగినటువంటి విజయం ఎటువంటిది చెప్పండి? జీవిత కాలమంతయు మరణ భయము చేత బ్రతుకుచున్న మానవ జాతిలో భయం లేకుండా చేసిండు ప్రభు. ఆ మరణాన్ని తొలగించుండు. ఆ మరణం యొక్క బలము గలవాడైన సాతానునే తొలగించిండు. కాబట్టి ఇంకా అంతకంటే అద్భుతమైన విందు చేయదగిన దినమే పునరుద్ధాన దినం. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క పునరుద్ధాన దినములో మనం సంతోషించి ఆనందించి దేవుని బిడ్డలారా దీన్ని మనం ఎంత పెద్దగానైనా చేసుకోవచ్చు డబ్బులుంటే.
కాబట్టి నూతన వస్త్రాలైనా పెట్టుకో, కేకులైనా కడి చేసుకోవచ్చు, బాంబులైనా వేల్చవచ్చు. చూడండి, ఇప్పుడు ఆస్ట్రేలియా మీద క్రికెట్కి వెళ్తే మనం బాంబులు వెళ్తలేరా? కొన్ని వేల రూపాయలు కొడతారు దేశం మీద భక్తితో, దేశభక్తి. కాబట్టి దైవ భక్తితో మరణం యొక్క బలము గలవాడని సాతానుడు ఏమైపోయిండు? ఓడిపోయిండు. మరణం ఓడిపోయింది, లోకం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది, సమస్తం ఓడిపోయింది యేసు దగ్గర. మన యేసు విజయ వీరుడు. మరి కాబట్టి ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని గెలిచిన దేవుడని మనం తెలుసుకొని, దేవుని బిడలారా, ఈ దినమున మనం సంతోషించి ఆనందించి విందు చేసుకొని మన ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించి భజన చేస్తూ, ఈ దినమే కాదు ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినమే. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా మరి కొనసాగుదాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు. దేవుని బిడ్డలారా, మరి అందరికి వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం. మరి మనం లచ్చక వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలా శంకరి కొరకు కానీ వాళ్ళ మౌనిక కొరకు కానీ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. మరి ప్రభా తండ్రి, లచ్చకను జ్ఞాపకం చేసుకో, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖమును కానీ, అయా ప్రభా తండ్రి బాధను కానీ, మరి ప్రభా తండ్రి అయా ప్రభా అశాంతిని కానీ నువ్వు తొలగించు ప్రభువా. వాళ్ళకు మేలు కలుగజేయి అయ్యా. నీ బిడ్డ మరి శంకరిని జ్ఞాపకం చేసుకొని ఆయన కాలు చేయిని ముట్టి బాగు చేయి. ఆయన భవిష్యత్తును దీవించు అయ్యా. ఆయన కన్నీళ్లు తూడు. ఆయనకున్నటువంటి సమస్యను, బాధను అయ్యా ప్రభును తొలగించు. సకల అంధకార దురాత్మ శక్తులను గద్దించి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించు ప్రభువా. నువ్వు ఆశీర్వాదించు. మౌనిక జీవితాన్ని కూడా నువ్వు కట్టు. ఆమె సమస్యల నుంచి విడిపించి ఆమె కుటుంబాన్ని కూడా నువ్వు కట్టి దీవించుమని. అభిలాష్ కూడా ప్రభ మంచి ఆరోగ్యం దయచేయి. లిటరల్స్ కూడా మంచిగా మరి ప్రభ తండ్రి మెడికల్ ఫిట్ అయ్యి జాబ్ పొందేలాగా సాయం చేయి. అలా కుటుంబంలో సమాధానం ఇచ్చి అయా ప్రభను వాళ్ళని ఆశీర్వాదించుమని, దీవించుమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి అదేవిధంగా ఈ సమయంలో దేవుని వాక్యము కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. రాకేష్ ప్రార్థన చేస్తాడు దేవుని వాక్యము కొరకు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవ, యేసుక్రీస్తు రాజా, నీ కృపా బాహుల్యమును బట్టి నీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభువా, ఈ పునరుద్ధాన దినం ప్రభువా మేము జరుపుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభువా, వేకోజామున నేను వెతకడానికి నీ బిడ్డలు ప్రభువా సంఘానికి వచ్చారు ప్రభువా. నువ్వు ప్రతి ఒక్కరిని దర్శించిన విధానాన్ని బట్టి నీ నామానికి వందనాలు ప్రభువా. ఆది నుంచి అంతం వరకు నువ్వు తోడైండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. పాటల్లో, బళ్ళలో, ఆరాధన వాక్యంలో, అదేవిధంగా నువ్వు తోడైండి నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. అదేవిధంగా నీ యొక్క దాసం ద్వారా మాతో వాక్యంతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు ప్రభా. నీ యొక్క పునరుద్ధాన దినం గురించి ప్రభు మేము ధ్యానించుకున్నాం. అందుని బట్టి వందనాలు. చెప్పబడిన ప్రతి వాక్యం ప్రతి ఒక్కరి వినికిడిలో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి ఫలించేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ప్రభు, వాక్యంలో ప్రభు మేము కొన్ని ధ్యానించుండగా మేము కొన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయని మేము అనుకున్నాం ప్రభు. వాటి ప్రకారం జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. తోమాలాగా ప్రభు మేము చూచి నమ్మేవారిగా ఉండకుండా ప్రభా, చూడక నమ్మిన వారు ధన్యులను కూడా వచ్చి నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. అవిశ్వాసంగా ఉండకుండా విశ్వాసంగా ఉండినట్లుగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా మరియ పక్కకు ఉన్నప్పుడు ప్రభు నిన్ను గుర్తించలేదు ప్రభా, కానీ అలాంటి సందర్భాలు మా జీవితంలో ఉన్నాయి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు మేము పాపం చేస్తున్నప్పుడు కానీ, మా జీవితం నడవడికలో పక్కకు హెచ్చరిస్తున్నప్పుడు కానీ ప్రభా, నీకు కానీ నీ వాక్యానికి లోబడక మేము ఉంటున్నాం ప్రభా. నువ్వు మా పక్కకు ఉన్నప్పుడు మిమ్మల్ని మేము గమనించే వారిగా, మనస్సాక్షికి లోబడి నడుచుకునే వారిగా ఉన్నట్లుగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా ఎన్నో పాఠాలు ప్రభా అందులో దాగి ఉన్నాయి ప్రభా.
అవన్నీ మా ఆధ్యాత్మిక జీవితాలని, మా విశ్వాస జీవితానికి మేము ఉపయోగపరచుకున్నట్లుగా, వర్ణయించుకున్నట్లుగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మరణాన్ని జయించి ప్రభువా, సాతాన్ని నువ్వు మరణం ముళ్ళు విరిచావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. మరణ భయంతో ప్రభువా, ఈ లోకంలో ఉన్న ప్రభువా ఎంతో బాధను అనేకులు ప్రభువా ఆది నుండి అనుభవించారు ప్రభువా. మరణపు ముళ్ళు విరిచి ప్రభువా, సాతానుని అపవాదిన ప్రభువా నువ్వు అనగదొక్కావు ప్రభువా, నీకు వందనాలు. మరణం మీద జయము ప్రభువా, మరణము నిన్ను బంధించుట అసాధ్యమని వాక్యం ద్వారా తెలియజేసింది ప్రభువా. నీ పునరుద్ధాన శక్తిని సంఘస్థులుగా మేమందరం పొందుకున్నట్లుగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జయశీలుడుగా, జయ వీరుడుగా ప్రభువా నువ్వు ఉన్నావు కనుక ప్రభువా, నువ్వే జయం అనుగ్రహించి దేవుడవు కాబట్టి నీ పునరుద్ధానం శక్తిని మేము పొందుకున్నట్లుగా ప్రతి ఆదివారం ప్రభువా నిన్ను ఆరాధించుతూ, కీర్తిస్తూ, ధ్యానిస్తూ నీ రాకడ పర్యంతం వరకు మేము కొనియాడినట్లుగా మాకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరణాన్ని జయించిన దేవానికి వందనాలు ప్రభువా. మాకు కూడా జయ జీవితం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సాతాను మీద జయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పాపం మీద జయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధంగా నీతిగా బతకకుండా చేస్తున్న కార్యక్రమాల మీద మాకు జయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనారోగ్యం మీద మాకు జయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీవు పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థ ఉన్నది కనుక ప్రభువా, ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరణములు విరిచిన దేవుడు కాబట్టి ప్రభువా, ప్రతి ఒక్కరూ ఇక నుంచి మేము జయ జీవితాలు జీవించే ప్రభువా, జయ వీరును మా ప్రభు ఉన్నాడని నీకోసం ప్రార్థిస్తూ ప్రభువా, నీపైన మేము ఆశ పెట్టుకుని ప్రభువా, నీ రాకడ పర్యంతం వరకు భయముతో, భక్తితో ప్రభువా, భయంతో, వణుకుతో మా యొక్క ఆధ్యాత్మిక పోరాటంలో మేము కొనసాగునట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుత సావాసం, సన్నిధి, నడిపింపు, కాపుదల, ప్రేరేపణ మనకు దేవుని బిడ్డలందరికీ తోడైండి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు.